డైరెక్టర్ గారు చెప్పండి. అర్జున్, కథలో ఒక మేజర్ చేంజ్ అయ్యా. మరి ఆ పెళ్లి కూతురు ఏమైనట్టు? ఆఖరికి అదే ఇంట్లో ఊరేసుకొని చచ్చిపోయిందని చెప్తున్నారు. నీకు ఫోన్ చేసి మాట్లాడానా? అది అమ్మాయిలాగా రాత్రంతా మెంటల్ అయిపోయింది పరిస్థితి. హాయ్ గాయ్స్, ఏంటి ఇంకా కంప్లీట్ అవ్వదా? లేదు భయ్యా, లాస్ట్ సీన్. ఓకే, రాయండి. ఏంట్రా? హాయ్ భయ్యా. అయిపోయిందా ఇది? ఇంకా లేదు. రెగ్యులర్ క్లైమాక్స్ ఎన్ని రోజులు రాస్తారా? హే మణి, సార్ ఉన్నారా? లోపల ఉన్నారు సార్. హాయ్ సార్, రావచ్చా? హాయ్ అర్జున్, రా నీకోసమే వెయిట్ చేస్తున్నా. ఏమన్నా రాసావా? లేదు సార్, రాత్రి నిద్ర సరిగ్గా లేదు, ఫుల్ ఆక్యుపైడ్ బ్రెయిన్. నిజం సార్ బాబు, అలా చూడకండి, భయం వేస్తుంది. మీ రైటర్స్కి చనివిస్తే ఇంతేనయ్యా. నీకు లైఫ్ ఇచ్చాను నేను, నాకు ఒక చిన్న కథ ఇవ్వలేకపోతున్నావు. అవును సార్, ఇందాక వస్తుంటే అమీర్పేటలో అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. లేరా, పో బయటికి. సార్, మీరు నాతో గొడవ పడ్డం ఆపి ఆ కమిషనర్కి ఒకసారి ఫోన్ చేయండి. నేను ఒకసారి అమ్మాయి డైరీ చూడాలి. కథ కావాలా వద్దా? డైరెక్టర్ని బెదిరించడం బాగా ఫ్యాషన్ అయిపోయింది. 2 హిట్ స్టోరీలు పడేసంటే బలుపులు పెరిగిపోతాయి. నెక్స్ట్ ప్రాజెక్ట్ కట్ చేస్తే తెలుస్తుంది. 4 ప్రాజెక్టులకి ఇదే చెప్తున్నారు. రాజమౌళి రెడీగా ఉన్నాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. మరి వెళ్ళిపో. హలో ప్రతాప్ గారు, రఘురామ్. చెప్పండి సార్. అదే రికార్డ్ రూమ్ పర్మిషన్ అడిగాను కదండి, ఒక 1 hour. సార్ మీకు ఆల్రెడీ లాస్ట్ టైం చెప్పాం కదా, ఇప్పటికే చాలాసార్లు. ప్రతాప్ గారు ప్లీజ్ అండి, ఇదే లాస్ట్ టైం. మా రైటర్ చూడలేదు, ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. మీరైతే పంపండి సార్, నేను ట్రై చేయగలను అంతే. థ్యాంక్స్ ప్రతాప్ గారు. బ్యాక్ బోన్
ఏంటి పిచ్చి గీతలు గీస్తున్నావు? నీకెందుకో ఎప్పుడు గీస్తుంటావా? అరే సరిగ్గా పట్టుకోరా. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో సార్, ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, ప్లీజ్ లీవ్. సారీ, యాక్చువల్లీ డైరీ మా స్టోరీ చాలా ఇంపార్టెంట్. సో 1 hour పర్మిషన్. ఏమనుకోకండి, ఇప్పటికే సీరియల్ తీస్తాం, సినిమా తీస్తాం అని చాలామంది వచ్చారు. పైనుంచి మాకు ప్రెషర్స్ ఎక్కువ అవుతున్నాయి. బయలుదేరండి. ఓకే సరే, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఎదవ సచ్చినోడు వచ్చాడు చూడు. ప్రియా, ఓ ఇదిగో నిన్నే. ఏయ్ ఆగవే. ఓ అర్జున్, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నాను సార్, మీ దయ. ఓకే, నైస్ మీటింగ్ యూ, బాయ్. పోగారు. ఓయ్ ఆగు, ఇదిగో ఒకసారి విను. ఏంటి? అదేనే, నీకు తెలుసు కదా. సారీ అన్న ఒక్క మాట చెప్పడానికి ఎంత లాగుతున్నావురా పలుపు. అది కాదే, అందరికీ చెప్పినట్టు నీకు కూడా సారీ చెప్తే వాళ్ళకి నీకు తేడా ఉంటుంది చెప్పు. అయినా రేపు పొద్దున్న ఇద్దరికి చిరుకు 60 ఏళ్ళు వచ్చాక ఇవన్నీ గుర్తించుకోవడం చాలా బాగుంటాయి. గొడవలు కనిపిస్తుంది నీకు ప్రతిసారిను. బట్ ఐ మేకింగ్ మెమరీస్ బెబ్బే, అంతేనా? నా మాట వినవా? ఓ ఆగు, ఇప్పుడేంటి బ్రేకప్పా? నేను నీకు సారీ చెప్పడం కాదు, నువ్వే నాకు థ్యాంక్స్ చెప్పాలి. డైలాగులు మీ సినిమాలో రాసుకో, చప్పట్లు కొడతారు, నేను చెప్పించి కొడతా. తప్పులిపోయింట నీకు. రే బాబిగా, ఎంతసేపు రా ఇందని వెయిటింగ్ ఇక్కడ. హ్యాండ్ మంచిదంటారు బా. అయితే ఇవి ఒక్కసారికి తీసుకోవా? చెత్తనాయాల. అది కాదురా, ఆపు ఆపు, ఇంకా ఇచ్చావుగా ఎంత పొడుగు. పెట్టే ఇంకా పెట్టే. నమస్తే సార్, పిజ్జా. హే రవి, ఈ మధ్య ఏమైపోయావు? ఊరెళ్ళాను సార్, నాకు పెళ్లి కుదిరింది. అబ్బో, గుడ్ న్యూస్ చెప్పు. రవి సార్, మందలోటు ఉందా? బ్రాండ్ బట్టి సార్. వచ్చేస్తున్నాను సార్. అవును సార్, ఇప్పుడు ఇంతకీ ఏ సినిమాకి రాస్తున్నారా? కొత్త పెళ్లి కూతురని ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. అబ్బో, సూపర్ టైటిల్ సార్, త్వరగా తీసేయండి, నా వైఫ్ని తీసుకెళ్తాను, టైటిల్ ఎక్స్పెక్టేషన్ జరుగుద్ది. హర్రర్ ఫిల్మ్ అది. సార్ ఏమైందయ్యా? వాటర్ పైకండి సార్, మా డాడీ ఫీల్ అవుతారు. నువ్వు వాటర్ పోసుకుంటే మీ డాడీ ఎంత ఫీల్ అవుతారు? అదే పెద్ద కదలండి, ఎండానికి ఇసుగ్గా ఉంటుంది, తర్వాత చెప్తాను. చేర్స్. సార్ మళ్ళీ ఏమైంది? తీసుకొడితే మమ్మీ ఫీల్ అవుతారా? లేదు సార్, పచ్చిమిరకాయ ఫీల్ అవుద్ది. అది ఎవరితే? కాయ సార్, పచ్చిమిరకాయ మందులోకి మంచిగా లేకపోతే మనకు వర్కౌట్ అవుతుంది. అదే అలవాటు ఎంతగా. హలో, సిగ్గుపడకు, కిచెన్లో ఉందని తెచ్చుకో. ఓకే సార్. హలో మేడం. అయ్య బాబాయ్, ఒక పచ్చిమిరకాయ. ఇదేమో చిన్నగా ఉంది, పెగ్గం పెద్దగా ఉంది. మేడం, ఒక పెద్ద పచ్చిమిరకాయ కావాలి మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, పెళ్లి కూతురు గడపలో ఉన్నారంటేనే
ఎల్లుండి నా పెళ్లి రోజు. మీరు మరీ మేడం ఎల్లుండి పెళ్లి రోజు అయితే ఇలా ఎవరు రెడీ అయిపోతారు అప్పుడే? మీరు మరీ చెప్తారు. ఏంటి రవి నవ్వుతున్నావు? లేకపోతే ఏంటి సార్, మేడం టూ మచ్ అండి బాబు. ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం పెళ్లి కూతురు రెడీ అయిపోవాలా? అది 2 రోజుల ముందే. మేడమ్మా? మేడం ఎవరు? మీ వైఫ్ సార్, కిచెన్లో ఉన్నారు కదా. నా వైఫా? అది ఇప్పుడు కిచెన్లో ఉందా? పచ్చిమిరకాయ కూడా ఇచ్చారు సార్ నాకు. ఏంటి వాసనకి ఎక్కేసిందా? ఈ ఫ్లాట్లో నేను ఒక్కడే ఉండేది, పైగా నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. అయ్యో మేడం ఉన్నారు సార్ లోపల, రండి చూపిస్తాను. అయ్యి బాబాయ్ అసలు సమస్య రండి రండి, నా కళ్ళని మోసం చేయలేవు. ఏది నా వైఫ్? చూస్తే చూస్తా, వెయిటింగ్. సార్ ఇప్పుడు వరకు అక్కడే చూసాను సార్, ఒట్టు సార్. సరే బాబు ఏదో తేడా ఉందా? నిజంగా మాట్లాడాను సార్ నేను. ఏం లేదు, దా కూర్చో. సర్లేండి. ఏమైంది? ఏంటి? ఏం లేదు సార్, ఏదైతే అయిందిలేండి. చీర్ సార్. వేసాయి. స్లోగా తాగవాయి బాబు, మందు పొలం వారితో దోలు తీరుతుంది. ఆల్రెడీ తీరుతుందిరా నాయన. ఏముందిరా ఇంట్లో? నీ పిజ్జాలో నా సాసు. ఇంకో పెగ్ పోసుకో. వద్దు సార్, వెళ్తాను. ఏంటయ్యా? ఏంటి ఏమైంది? భయం ఎత్తుందా? సార్ భయమా? మా వంశ బ్లడ్ తీసి భయం అని రాస్తే ఖచ్చితంగా స్పెల్లింగ్ మిస్టేక్ అవుతుంది సార్. అర్థం కాల. తెలుగు సినిమాలు రాస్తున్నారు, భయానికి స్పెల్లింగ్ తెలియని బ్లడ్ అండ్ మీనింగ్ సార్. మీకు అంత కావాలంటే ఈ రాత్రి ఎక్కడ ఉండిపోతాను, తాగి సెల్లి అయిపోతాం. మీకు అంత కావాలంటే ఈ రాత్రి ఎక్కడ ఉండిపోతాం, తాగి సెల్లి అయిపోతాం. మళ్ళీ ఏమైందయ్యా? సార్ నా పచ్చిమిరకాయ పోయింది సార్, కనబడట్లేదు. అవునా? పోనీ నెల్లు ఇంకో మిరపకాయ తెచ్చుకో. వద్దు సార్. అమ్మో బస్సు. సార్ నాకు జ్వరం వచ్చినట్టుంది, హాస్పిటల్కి వెళ్ళాలి. నేను ఉంటాను సార్. ఎలాగో బయటికి వెళ్ళిపోవాలి. రవి రవి ఏమైంది? ఇంట్లో ఓయ్ రవి 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 ఎక్కడికి? ఏమైంది? ఆల్రెడీ నేను పెయింట్ చేస్తా కదరా, నువ్వేం ఇస్తావు? నువ్వు చూడబోయ్, చూడు చూడు, మనలాగే ఇంత అందంగా ఉంది కదా. అబ్బో $306 అని ఇక్కడ ఎందుకు? పెయింట్ వేసాను దాని మీద. ఎవరు?
మార్నింగ్ సార్. ఏంటి అర్జున్ డల్గా ఉన్నావు? మీకు ఆ విషయం చెప్పాలి సార్. పర్సనలా ప్రొఫెషనలా? కైండ్ ఆఫ్ బోత్. టైం ఉందా? బ్యాక్ బోన్ కదా, నీకోసం ఎప్పుడు ఉంటుంది. ఏంటో చెప్పు. యాక్చువల్లీ ఆ అడ్రస్ ఉన్న డైరీ కాలిపోయింది అనుకున్నాం కదా, కానీ డైరీ అయితే కాలిపోయింది. ఆ ఇల్లు అలానే ఉంది. యాక్చువల్గా ఇప్పుడు నేను ఉంటాను ఇల్లు. బాగానే ఉందన్నారు కదరా, ఎందుకంత కంగారు పడుతున్నావు? అంతా సెట్ అయిపోద్దిలే. ఏమోరా, సడన్గా ఆయన అలా చూసేసరికి తట్టుకోలేకపోయాను. నాకు తెలుసురా ఆయన అంటే నీకెంత అభిమానం, కానీ ఏం చేస్తాం. అయినా అసలు ఎలా జరిగింది? మొన్నటిదాకా బాగానే ఉన్నారుగా. మనకు తెలియకుండా ప్రెషర్ ఏమైనా తీసుకుంటున్నారంటావా? సార్, మిషన్ వర్క్ అవుతుంది, కార్డ్ స్వైప్ చేస్తారా? పే చేసారా? బయట ఉంటా. ఓకే మామ. ప్రియా, నీకు విషయం చెప్పాలి. చెప్పు. యాక్చువల్గా నాకు కూడా క్లారిటీ లేదు, బట్ మేబీ ఇలా లోపలికి వెళ్తుందా? ఏంట్రా, ఏమైంది? కూల్ డౌన్ అర్జున్. ఐమ్ ఓకే ప్రియా, కానీ చిన్న కన్ఫ్యూజన్. ఇప్పుడు నేను రాస్తున్న కథ ఉంది. వాట్? ప్రియా, ఇంటికి వెళ్ళిపో. ప్లీజ్ టేక్ కేర్ అర్జున్. ఐ లవ్ యూ. ప్రియా, మన ఇంటికి ఉన్నాయా? ఉన్నాయి. బట్ నాకు కాల్ చేయకండి, ఇంటికి రాకు. ఓకేనా? సరే. అసలు నేను చెప్పేదాకా ఇంటికి రాకు. అదేంట్రా కొత్తగా? ప్లీజ్ ఇప్పుడేం అడగకు, తర్వాత నీ వివరంగా చెప్తా. లవ్ యూ టూ.
రామయ్య, చెప్పండి బాబు. నిన్న రాత్రి 9:30-10 టైంకి నక్క ఓలని అనిపించిందా? ఏం బాబు? నక్క ఓల. కుక్కలై ఉంటాయి బాబు. నక్కే. ఏమో బాబు, నాకు ఏ ఓలా అనిపించలేదు. సరే వెళ్ళండి. చెప్పమ్మా. మామ, ఒక 1 వీక్ మీ రూమ్లో ఉండొచ్చారా? అదేంట్రా అలా అడిగావు? ఏరా, ఏమన్నా ప్రాబ్లమా? చా, ఏం మాట్లాడుతున్నారా? వారం కాకపోతే సంవత్సరం ఉండు. సడన్గా ఎందుకు అలా అడిగావని అడుగుతున్నాను అంతేరా. ఏం లేదురా, తర్వాత చెప్తా. ఇప్పుడు వచ్చేయచ్చా? వచ్చే మావా, నీకోసం తలుపులు బార్లా తెరిచి పెడతా.
కట్టండి కట్టండి చీకట్లో నుంచి నేను చేస్తున్నావురా? ప్రియా పద. ప్రియా
వద్దు 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 ప్లీజ్ వద్దు తనే చెప్పు ప్రియా 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 ప్లీజ్ 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 వదిలే